క్వశ్చన్ మేడం. ఏదైతే డిసెంబర్ 31కి కేటీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారు ఈ కార్ రేసులో అనేసి చెప్పడం జరిగింది. అది రాను దూరం జరుగుతూ వచ్చేసింది. ఇది లొట్టపీసు కేసు అనేసి కేటీఆర్ గారే అన్నారు. ఇంతవరకు ఆ విచారణ అయితే కొనసాగుతుంది. చివరికి అది లొట్టపీసు కేసుగానే మిగిలిపోతుందా? విచారణ అనేది జరుగుతుందా? తను ఇచ్చినటువంటి ఎవిడెన్స్ అతని పైన వచ్చినటువంటి ఆరోపణలు అంటే దానికన్నా ముందు అరవింద్ గారిని రెడ్డి గారిని ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి దాని బేస్లోనే ఈయన ఎంక్వైరీ చేసిన తర్వాత ఉన్నటువంటి ఆధారాల నేపథ్యంలోనే కేసు నిలబడదన్నది తేలుతుంది. సో అది కోర్టులో ఉన్న సందర్భంలో మనం వాటి గురించి వేగ్గా మనము ఒక జడ్జిమెంట్ వైపుకి మాట్లాడడం అన్నది సరైనది కాదు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వము దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే ఆ ఇష్యూ ఇక్కడ దాకా వచ్చింది. సో ఎవిడెన్స్ని బేస్లోనే కేసు ఎంత స్థాయిలో ఎంత మేరకు నిలబడుతుంది అన్నది అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ రేస్కి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఎవరైతే దాంట్లో నెక్స్ట్ జన్ వాళ్ళు అయ్యుండొచ్చు, గ్రీన్ కో వాళ్ళు అయ్యుండొచ్చు, వాళ్ళ యొక్క భాగస్వామ్యం దీంట్లో ఏముంది, ఎంతవరకు చేశారన్న దాని పట్ల కూడా వాళ్ళని ఎంక్వైరీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళపైన కూడా రైట్స్ జరిగినాయని కూడా మనకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి తప్పకుండా దీంట్లో దోషులు కేటీఆర్ కర్త కర్మ క్రియగా అన్ని నిర్ణయాల్లో ఆయనదే కీలక పాత్ర. కాబట్టి తప్పకుండా కేసు నిలబడుతుందనే మేము అనుకుంటున్నాం. ఎందుకనంటే దాంట్లో కేసే లేకపోతే ఈ ప్రభుత్వానికి ఆయన ఇంట్రెస్ట్ ఏమున్నది, ఆయనని తీసుకొచ్చి ఎంక్వైరీ చేయించిన అవసరం ఏం లేదు కదా ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది మెయిన్ ఎజెండాగా ఉంది తప్ప వాళ్ళని ఏ విధంగా జైల్లో పెట్టాలి, వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనేది ప్రభుత్వానికి ఏ మాత్రము కానీ రేవంత్ రెడ్డి గారికి అలాంటి ఇంటెన్షన్ లేదు, ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే మేము ప్రజలకి జవాబుదారీతరం, ప్రజలకి అకౌంటబిలిటీగా ఉండాలనుకుంటున్నాం. కాబట్టి మేము పూర్తిగా ప్రజలకి నియబద్ధులుగా ఉండి పనిచేస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు